అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి తలనొప్పి పెరిగింది. ఎస్ రాయవరం మండలంలో వైసీపీకి బలమైన అడ్డాగా ఉన్న నేతలు పార్టీని వీడడంతో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎస్ రాయవరం మండలంలో కీలక నేత మాజీ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు ఇటీవలే వైసీపీని వీడారు. అయితే ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని తెలిపిన బొలిశెట్టి తాజాగా వైసీపీని తేరుకోలేని దెబ్బ కొట్టారు. విజయవాడలో హోంమంత్రి వంగల్పూడి అనిత సమక్షంలో మాజీ ఎంపీపీలు బొలిశెట్టి గోవిందరావు, కుమారి దంపతులు ప్రస్తుతం ఎంపీపీ కేశిబోయిన వెంకటలక్ష్మి, వైసీపీ జిల్లా కార్యదర్శి కొడతాల శ్రీనివాసరావుతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మరో 20 ఏళ్లు పాయకరావుపేటలో ఎన్డీఏ జెండా ఎగరాలి అని పిలుపునిచ్చారు. బొలిశెట్టి గోవిందరావు మాట్లాడుతూ 15 ఏళ్లు కష్టపడ్డా వైసీపీ గుర్తించలేదన్నారు. అందుకే ఆ పార్టీని వదిలేశా టీడీపీలో చేయడం గర్వంగా ఉంది అని స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో ఎస్ రాయవరం మండలంలో వైసీపీ శ్రేణులు కుదేలైపోయి రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బలమైన ఊపిరి వచ్చిందని అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే పాలపల్లి పాపారావు గారు, బొమ్మవరం సర్పంచ్ గారు, అలాగే కర్రి వరహన్రావు గారు, కర్వేపల్లి సర్పంచ్ గారు, సురేష్ గారు, పేర్ల ప్రకాశరావు గారు, మొక్కుర్తి గంగరాజు గారు, దుబాస్ సంజేశ్వరరావు గారు, ఎస్ రాయవరం, అలాగే కోన లోమలక్ష్మి గారు, ఎక్స్ ఎంపీపీ గారు, అలాగే బాలం సూర్యబాబు గారు, ఎంపీటీసీ గారు, బైపాస్ శ్రీని గారు, ఎస్ రామన్ ఎంపీటీసీ గారు, అలాగే కొంకుపూడి రామకృష్ణ గారు, వెలగా శ్రీనివాసరావు గారు, కందికొండ నాగేశ్వరరావు గారు, నగరెడ్డి అప్పారావు గారు, కోరుచున్నాను. అలాగే ఎస్ రాయవరం ఎంపీపీ గారు కేశిబోయిన వెంకటలక్ష్మి గారిని కూడా కేంద్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోవిలర్ శ్రీనివాసరావు గారు, జిల్లా సెక్రటరీ గారు, ఒకసారి కొంత మీకు అవసరం లేని టైంలో మాకు ఇది మీటింగ్ లోనే గోవింద్ ఎక్కడ కాదు, మీటింగ్ లో